మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆరోగ్యముగాను సురక్షితముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ మార్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై నీ యందు ఆనందిస్తున్నటువంటి దేవుడు. మీరు ఇచ్చినటువంటి మాట చాలా స్పష్టముగా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఈ దినాన నీ ప్రవర్తనను చూచి, నీ యథార్థతను చూచి, నీ భక్తిని చూచి, పాపము విషయమై నువ్వు పొందుతున్నటువంటి పశ్చాత్తాపాన్ని చూచి దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడు. నిన్నటి దినాన మనం ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు విన్నాం. నిన్నటి దినాన ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. నిన్నటి దినాన మన పరిస్థితులను మార్చబోతున్నానని వాగ్దానం చేశాడు. నిన్నటి దినాన మనల్ని అవమానపరిచిన వారి ఎదుటే మన తలల్ని ఎత్తబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ ప్రవక్తనను చూచి దేవుడు ఆనందిస్తున్నాడు నీ యందు. ఏ స్త్రీకైనా ఒక వెండి నాణెము లేదా ఏదైనా ఒక బంగారు వస్తువు, విలువ కలిగినటువంటి వస్తువు తన ఇంట్లో తను పోగొట్టుకుంటే అది దొరుకు వరకు దాన్ని దేవులాడుతుంది, వెతుకుతుంది. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ నేను దాన్ని పోగొట్టుకున్నానా, నా ఇంటిలో ఎక్కడ దాన్ని పెట్టి మర్చిపోయానని. అది దొరికినప్పుడు ఆ స్త్రీ మిగిలిన స్త్రీలతో కలిసి, ఇదిగో నేను పోగొట్టుకున్న దానిని తిరిగి దక్కించుకున్నాను, అది నాకు తిరిగి దొరికింది, విలువ కలిగినటువంటి వస్తువు, మీరు నాతో కూడా సంతోషించుడి, నాతో కూడా నాట్యము చేయుడి, నాతో కూడా విందులో పాలి భాగస్తులు కలిగి ఉండండి అని ఏలాగు సంబరమాడుతుందో, పాపి మారు మనస్సు విషయమై పాపి పశ్చాత్తాపడి తన ప్రవర్తనను మార్చుకుని నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు, యథార్థతను ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగిపోతుంటున్నప్పుడు నీ యందు కూడా దేవుడు ఆనందిస్తాడు అంతకన్నా రెట్టింపుగా. నీ యందు ఆనందించవలసింది మనిషి కాదు, నీ యందు సంతోషపడవలసింది నీ స్నేహితులు కాదు, నీ యందు సంతోషించవలసినది నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తుంటున్నప్పుడు మీ హృదయాలు కదులుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మార్పు పొందావు, నీవు మారు మనసు పొందావు. పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి నీ పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడన్నటువంటి విషయాన్ని మరలా గుర్తు చేసుకుని పాపాన్ని విడిచిపెట్టి రోసి బ్రతుకుతున్నావు. ఇప్పుడు మనుషులు నిన్ను చూచి వెక్కిరిస్తుండొచ్చు, నువ్వు ఆలయంకి వెళ్తున్నావని. మనుషుల్ని నిన్ను చూచి అపహాసం చేస్తుండొచ్చు, నీ జీవితాన్ని చూచి, నీకు కలిగినటువంటి శ్రమలను చూచి నిన్ను అనరాని మాటలు అంటుండొచ్చు, నీ వెనకాల నవ్వుతుండొచ్చు వెక్కి వెక్కి. బాధపడద్దు. దేవుడి దినాన్ని నీకు తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటి అంటే, నిన్ను బట్టి నీ దేవుడు ఆనందిస్తున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతోనూ పరిశీలతోనూ సుంకరులతోనూ అతి తక్కువ జాతి కలిగినటువంటి వారని ఎవరైతే ధర్మశాస్త్రోపదేశకులు ఇబ్బంది పెడుతూ ఉంటారో, సమస్తమైనటువంటి సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిశీలను శాస్త్రులు అది చూచి, ఈ పరిశీలు శాస్త్రులు నిలుటంగిలి వేసుకున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు సమస్త సుంకరులతో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటున్నప్పుడు, ఈ పాపులతో ఈ దేవుడు ఎలా సహవాసం చేస్తున్నాడు, ఈ పాపము కలిగినటువంటి వారితో దేవుడు ఎలా సహవాసం చేస్తున్నాడు, ఈయన బుద్ధి ఏంటి అన్నటువంటి కుయుక్తి కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలుండి 99 సురక్షితంగా వాని ఇంటికి వచ్చి ఒకటి గనక మిస్ అయిపోతే ఆ 99ని విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం అడవిలోకి వెళ్ళి దాన్ని వెతకడా? అది దొరికినప్పుడు 99 గొర్రెలు ఉన్న సంతోషము కంటే తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరికి, ఆ యజమానికి మిక్కిలి సంతోషము కలుగునని నేను మీతో చెప్పుచున్నాను అన్నటువంటి మాటని దేవుడు ఆ పరిశీలకి శాస్త్రులకి తెలియజేస్తాడు. తప్పిపోయిన నీవు రక్షింపబడ్డావు. తప్పిపోయినటువంటి నీవు తిరిగి వెలుగు మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావు. తప్పిపోయినటువంటి నీవు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి నీవు వెలుగులోకి రావడానికి ఇష్టపడ్డావు. చీకటిలో నడుస్తున్నటువంటి నీవు, మరణ ఛాయలో నడుస్తున్నటువంటి నీవు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి నీవు యుక్తముగా ప్రవర్తించడానికి ఈ దినాన నిర్ణయం తీసుకొని దేవునిలో ఒక అడుగు వేసినందుకు దేవుడిని ఎంత ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లభించినటువంటి మాట చాలా స్పష్టం. ప్రతి దానికి సమయము కలదు.
ప్రతి దానికి కుదుటుపాటుకు సమయం కలదు. ప్రతి సమస్య కూడా నీ యందు నుంచి వెళ్ళిపోవడానికి, ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసేస్తున్నాడు సమయాన్ని. అంతవరకు మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఓపిక పట్టాలి. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 19-21 వచనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. మీరు మారు మనసు పొంది మీ పాపాలు తుడిచివేయబడి కొట్టివేయబడినట్లు దేవుని వైపు తిరిగారు. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందని ఆల్రెడీ తన ప్రవక్తల నోట పలికించిన దేవుడు ఇది నాన్న నీతో మాట్లాడుతున్నాడు. నీ కుదురుబాటు కాలము కూడా అతి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుంది. దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి సమయం ఆశీర్వాదానికి, దీవెనకి, వివాహానికి, ఉద్యోగానికి, నీ జీవితంలో అనేక పరిస్థితులు మారడానికి, నీ జీవితంలో అయోమయ పరిస్థితులు కొట్టివేయబడ్డానికి కుదుటబాటు కాలం వచ్చేసింది. నీ యందు సంతోషిస్తున్నటువంటి దేవుడు ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. స్వీకరించు, దీన్ని స్వీకరించు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యములు చేసేటువంటి సమయం ఇది. ఆది నుండి ప్రవక్తల నోట పలికిస్తున్నటువంటి మాటని మరలా దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడంటే, నీ యందు ఆనందిస్తున్నటువంటి దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడంటే, పాపముకి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి నీ వైపు చూస్తూ దేవుడి ఈ దినాన్ని నీకు తెలియజేస్తున్నటువంటి మాట, ఎస్, అతి త్వరలోనే నీ కుదురుబాటు కాలము సమీపించి ఉన్నది. నీవు స్థిరపడేటువంటి సమయం సమీపించి ఉన్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండగా, దీవించబోతుండగా, నిన్ను లేవనెత్తబోతుండగా, సమస్త మనుషుల మధ్య నిన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు పేరు ప్రఖ్యాతులు అనుగ్రహించబోతుండగా వాగ్దానాన్ని స్వీకరించు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడి నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మా మేళ్లన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువానైనా ఇదిగో ఈ వాక్యాన్ని విన్నారో, బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల నిమిత్తమై మారు మనసు పొంది నీ వైపు తిరిగినప్పుడు వారి పాపాలను కొట్టివేసి ఈ దినాన వారి యందు నీవు ఆనందిస్తున్నామని తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల జీవితంలో నీవు ఏర్పాటు చేసినటువంటి సమయం అతి దగ్గరలోనే ఉందని, సమస్త పరిస్థితుల్ని మాన్పగలిగినటువంటి సమయం అతి దగ్గరలోనే ఉందని, సమస్త ఆశీర్వాదాల్ని పొందుకోగలిగినటువంటి సమయం అతి త్వరగానే, శీఘ్రముగానే వారి జీవితంలోకి రాబోతుందని నీవు మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహాలై సంవత్సరముల తరబడి పిల్లలు లేక అదిగో అమ్మ నాన్న అనిపించుకునేటువంటి ప్రభాని పేరుకి నోచుకోలేనటువంటి స్థితిలో మేము ఉన్నామని బాధపడుతున్నటువంటి జీవితాల్లో అతి శీఘ్రముగానే సంతాన భాగ్యము నీవు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. వివాహాలు అవ్వలేదని ఎంతమంది ప్రభాన బిడ్డలు, తల్లిదండ్రులు వారి బిడ్డల నిమిత్తమై లేదా బిడ్డల ప్రభానైనా వారి జీవితాల నిమిత్తమై రోధిస్తున్నారు. వారి జీవితంలో ఘనముగా వివాహాలు జరుగునుగాక. అయ్యానైనా ప్రతి కుటుంబంలో సమాధానముండునుగాక, గొడవలు కొట్టివేయబడునుగాక, మనస్పర్ధలు మాన్పివేయబడునుగాక, అన్యోన్యము కలిగి ప్రతి కుటుంబము జీవించునుగాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కలుగునుగాక. నీకు వందనాలు. అప్పులలో ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవణ ఇబ్బందులలో మునిగిపోయి ప్రభానైనా మేము బయటికి రాలేమని ఎంతమంది ఆలోచిస్తున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి బయటికి బిడ్డలను తీసుకుని నువ్వు రాబోతున్నందుకు వందనాలు. అతి త్వరలోనే ఆ పరిస్థితుల్లో ఊబిలో నువ్వు బయటికి బిడ్డల్ని లాగబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానైనా. మారు మనసు నిమిత్తమే పశ్చాత్తాపడి ఈ దినాన్ని నీ వైపు తిరిగిన ప్రతి బిడ్డల్ని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డల్ని నువ్వు దీవిస్తున్నందుకు వందనాలు. నీ చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని నీవు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. నీ గుప్పిలి విప్పి నీ ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా పనిబాట్ల నిమిత్తమై ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు కానివ్వండి, పరీక్షలకి సిద్ధపడుతున్న బిడ్డలు కానివ్వండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలు కానివ్వండి, జ్ఞానాన్ని అనుగ్రహించి, తెలివిని అనుగ్రహించి, ఉత్తీర్ణమైనటువంటి మార్కులతో పాస్ అవ్వలాగున బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉండునుగాక. ఈ సమాధానాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ వాక్యాన్ని ఎంతమందికి షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. Amen. Amen. Praise the Lord. May God bless you all.